ఊరిలో ఒక కాకి ఉండేది. దాని పేరు సుబుద్ధి. ఆ కాకి తనకు ఒక కన్ను లేదని, నల్లగా ఉండి అందంగా లేనని, ఎక్కడికి వెళ్ళినా అందరూ ఉష్ ఉష్ అని తరిమి కొడుతున్నారని చాలా బాధపడుతూ ఉండేది. ఒకరోజు దూరంగా ఒక చెట్టు కింద ఒక ముని తపస్సు చేసుకుంటూ ఉండటం చూసింది. ఆ రోజు కాకి తనకు దొరికిన ఒక దూర జామ పండుని తీసుకుని ముని దగ్గరకు వెళ్ళి ఇచ్చి నమస్కారం చేసింది. ముని చిన్న నవ్వు నవ్వి, నీ కోరిక ఏమిటి అని అడుగగా, కాకి, స్వామి, నేను చూడటానికి అస్సలు బాగుండను. ఈ రూపం నాకు వద్దు. నన్ను ఏదైనా అందమైన జంతువుగా, అందమైన పక్షిగాను మార్చండి. ముని, నీకు ఎవరి రూపం కావాలో వారి దగ్గరికి వెళ్ళి మాట్లాడిరా. అప్పుడు నేను నీకు ఆ రూపం ఇస్తాను అంటాడు. అందుకు కాకి చాలా సంతోషంగా అడవిలోకి బయలుదేరుతుంది. ముందుగా ఒక చిలుక కాకికి కనపడుతుంది. చిలుక దగ్గరకు వెళ్ళి తాను చిలుక కాబోతున్నట్టు చెబుతుంది. చిలుక, వద్దు వద్దు, నువ్వు ఆ పని మాత్రం చేయకు. నా వల్లనే రామదాసు కష్టాల పాలయ్యాడు. నేను అందంగా ఉంటానని మానవుడు నన్ను ఎగరనివ్వకుండా పంజరంలో పెట్టి వినోదిస్తాడు. నాకు సుఖం లేదు అని బాధపడుతుంది. తరువాత కాకికి ఒక కుందేలు కనపడుతుంది. కుందేలు దగ్గరకు వెళ్ళి, నువ్వు ఎంత బాగున్నావో, ఎంత తెల్లగా అందంగా ఉన్నావో, నేను నీలా మారిపోతాను అని అంటుంది. అందుకు కుందేలు, నావి చాలా సున్నితమైన శరీర భాగాలు, చెవులు తప్ప ఏది పట్టుకున్నా నేను చచ్చిపోతాను. నా జీవితకాలం చాలా తక్కువ అంటుంది. దాంతో కాకి తన మనసు మార్చుకుంటుంది. తరువాత కాకికి ఒక హంస కనపడుతుంది. అందంగా నడిచే వారిని చూసి హంస నడకలు అంటారు. నువ్వు ఎంత వయ్యారంగా నడుస్తున్నావో హంస అని అంటుంది. అందుకు హంస, నేను ఈ చెరువులో చేపలు ఉన్నంత వరకే సంతోషంగా చేపలు తింటూ బతుకుతాను. జాలరులు వచ్చి చేపలు పట్టుకొనగానే నాకు ఆహారం ఉండదు, అలమటించిపోతాను. నా బతుకు ఎవరికీ వద్దు అని అంటుంది. దాంతో కాకి ఆలోచనలో పడుతుంది. కొంత దూరం వెళ్ళాక కాకికి నెమలి కనపడుతుంది. నెమలి, నేను అందంగా ఉంటానని నా పింఛములో మానవులు క్రూరంగా పీకి ఇంటిని అలంకరించుకుంటారు అని కాకితో చెబుతుంది. చిలుక, కుందేలు, హంస, నెమలి ఇలా జంతువులన్నీ కాకితో తమ కష్టాలను పంచుకుంటారు. కాకి ముని దగ్గరికి వెళ్ళి, స్వామి, నాకు ఏ రూపము వద్దు, నా రూపము నాకే ముద్దు. మీ వల్ల నేను జీవితం విలువ తెలుసుకున్నాను అని అంటుంది. ముని కాకి తెలివితేటలకు ఆనందించి చిరంజీవా అని ఆశీర్వదిస్తాడు. పిల్లలు, ఇందులో మీరు నేర్చుకోవలసిన నీతి ఏమిటి? దేవుడు మనకి ఏది అందిస్తే అది మనం సంతోషంగా స్వీకరించాలి.